నిషేధించే పరిస్థితి కనపడుతుంది. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ సురేష్. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం కాసేపట్లో తేలబోతుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడబోతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని చోట్ల ఘర్షణల నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ కూడా అమలు చేసింది, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇక విశాఖ వ్యాప్తంగా కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖలో ఏ విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇప్పుడు దాకా మాక్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు. తర్వాత ఈవీఎంస్ ఓపెన్ చేసి మరి రెగ్యులర్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే విశాఖపట్నం ఏయూ ప్రాంగణంలో ప్రస్తుతం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే లోక్సభకి సంబంధించి కూడా కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం ఏయూ ప్రాంగణం అంతా కూడా పోలీసుల పహారాలో కౌంటింగ్ ప్రక్రియని స్టార్ట్ చేయబోతుంది. ఏజెంట్స్ అంతా కూడా ఇప్పటికే లోపలికి వెళ్లారు. కౌంటింగ్ సిబ్బంది కూడా ఆల్రెడీ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసుకుని మాక్ కౌంటింగ్ సిస్టమ్ ని కూడా కంప్లీట్ చేశారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే మొదటగా ఇక్కడ మనం విశాఖపట్నం చూసుకుంటే కనుక ఈ 7 నియోజకవర్గాల్లోని కూడా మరి అత్యంత పెద్ద నియోజకవర్గం, ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం. భీమిలి ఫలితాలు ఆఖరణ వచ్చే అవకాశం ఉంది. మొదటగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, గాజువాక, పెందుర్తి మొత్తం ఈ నియోజకవర్గాలన్నింటికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ఈ ప్రాంగణంలో జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే మొదట మనకి ఫలితాలు వచ్చే అంశాలను కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాత ఈవీఎంస్ ని స్టార్ట్ చేస్తారు. ఈవీఎంస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క రౌండ్ కి కూడా దాదాపుగా మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లోని మనం చూసుకుంటే కనుక లాస్ట్ భీమిలి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యంత పెద్ద నియోజకవర్గం, అలాగే ఎక్కువ మంది ఓటర్స్ ఉన్న నేపథ్యంలో భీమిలి ఫలితాలు మాత్రం లాస్ట్ లో వస్తాయి. మిగతా అన్ని కూడా రౌండ్ కి కూడా ఉత్కంఠత రేపుతూ కూడా మొత్తానికి ఫలితాలు వచ్చే పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఇక్కడ అర్బన్ అసెంబ్లీస్ లో లాస్ట్ టైం కి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ జరిగిన నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు వెలువడతాయి అన్నది మాత్రం చాలా ఉత్కంఠంగా ఆసక్తిగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో మరి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైందనే చెప్పాలి. మరి కాసేపట్లో తొలి రౌండ్స్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే అనురాధ, గతంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రస్తుతం కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లకి ఎటువంటి గైడ్లైన్స్ జారీ చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా గతంలో జరిగిన అంశాలను కానీ లేకపోతే మొన్న పోలింగ్ సందర్భంలో జరిగిన పరిణామాలను కానీ ప్రస్తుతం దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం చాలా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నంలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకపోయినప్పటికీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా పోలింగ్ రోజు జరిగిన కొన్ని ఘటనలను పరిగణలోకి తీసుకుని ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియకు వచ్చే వారందరికీ కూడా చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మద్యం దుకాణాలన్నింటినీ కూడా నిన్నటి నుంచే మూసివేశారు. ఒకవేళ ఎవరైనా మద్యం సేవించి వచ్చినట్టయితే కూడా కౌంటింగ్ సెంటర్స్ కి వాళ్ళందరినీ కూడా అలౌ చేయకుండా ఉండేందుకు బ్రీత్ అనలైజర్స్ పెట్టి టెస్ట్లు అనేవి కూడా చేస్తూ ఉన్నారు. బయట 30% అబోవ్ ఎవరికైనా ఆ టెస్ట్ లో కనుక పర్సంటేజ్ వస్తే కనుక వెంటనే వాళ్ళని కౌంటింగ్ కేంద్రాలకి వెళ్లకుండా నిషేధించే విధంగా కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. మరోవైపు చూస్తే కనుక క్లియర్ కట్ గా వాళ్ళందరికీ కూడా మొదటి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్స్ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు క్లియర్ గా ఫోన్లు కానీ అవన్నీ కూడా బయట డిపాజిట్ చేసి లోపలికి రావాలి. అలాగే టెస్ట్లన్నీ
కూడా కంప్లీట్ అయిన తర్వాతే లోపలికి రావాలి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయి పోలీసుల దగ్గర ఒక రికార్డుని వాళ్ళంతా కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక సిటీలో కూడా ఆల్రెడీ 650 మంది బైండర్స్ ని రాయించుకోవడం జరిగింది. అలాగే బయట మొత్తం ఏయూ ప్రాంగణంతో పాటు బయట కూడా మరి పూర్తిగా నిఘా వ్యవస్థని పటిష్టం చేశారు. పూర్తిగా పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. అలాగే సీసీ కెమెరాస్ వ్యవస్థని పూర్తిగా ఎక్కువగా పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ మొత్తం మానిటరింగ్ సెల్స్ అన్ని కూడా ఆపరేట్ చేస్తున్నాయి. మొబైల్ టీమ్స్ ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కౌంటింగ్ కేంద్రాలతో పాటు బయట కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేశారు. రాజేంద్ర, అనురాధ, మరోపక్క పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఇటు ఎన్నికల సంఘానికి అటు అధికార పార్టీకి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో ఏదైతే అయితే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఒక డెమో పోస్టల్ బ్యాలెట్ ఏమైనా ఇచ్చారా? లేదు, అటువంటి ప్రక్రియ జరిగే అవకాశం అయితే లేదు. డెమో పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ఇవ్వరు. ఎందుకనంటే ఇప్పటికే మాక్ కౌంటింగ్ సిస్టమ్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళంతా కూడా అందులో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అందులో క్లియర్ చేసుకునే విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అలాగే ఇప్పటికే అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే ఇతర సిబ్బంది కానీ ఎట్లా అక్కడ ప్రవర్తించాలి, ఎక్కడ వాళ్ళ అటెన్షన్ ఎక్కడ ఎలా ఉండాలి అన్న దాని మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మొత్తం సిస్టమ్ అంతటినీ కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం మాక్ కౌంటింగ్ జరుగుతుంది. ఇది అయిపోగానే రెగ్యులర్ కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తారు. ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక వెంటనే అక్కడ ఆర్ఓస్కి వాళ్ళందరికీ కూడా తెలియజేసే విధంగా ఏర్పాట్లు అయితే కూడా చేశారు. మానిటరింగ్ సెల్స్ అన్ని కూడా వీళ్ళందరినీ కూడా కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక వెంటనే అక్కడ జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తే కనుక వాటిని వెంటనే పరిష్కరించే విధంగా మొత్తం ఒక సిస్టమ్ అయితే మాత్రం ఇక్కడ ఆల్రెడీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు మాక్ కౌంటింగ్ జరుగుతూ ఉందో మాక్ కౌంటింగ్ తర్వాత రెగ్యులర్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. పూర్తి స్థాయిగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించిన నేపథ్యంలో అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అనురాధ.